స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. యుఎస్ తరపున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి విట్కాఫ్, ట్రంప్ అల్లుడు కుష్నర్ చర్చల్లో పాల్గొన్నారు. ఇరాన్ తరపున ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ నేతృత్వంలోని బృందం హాజరైంది. అయితే చర్చలు ఫేస్ టు ఫేస్గా జరగట్లేదు. బర్గెన్స్టాక్ రిసార్ట్లో రెండు దేశాల ప్రతినిధులు వేర్వేరు గదుల్లో కూర్చున్నారు. మధ్యవర్తులుగా పాక్, ఖతార్ ప్రతినిధులు వ్యవహరిస్తారు. ఖతార్, పాకిస్తాన్ ప్రతినిధులు ఒక గది నుండి మరో గదికి తిరుగుతూ సందేశాలను, ప్రతిపాదనలను చేరవేస్తున్నారు. ఇప్పటికే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కూడా స్విట్జర్లాండ్ వెళ్లారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్తో సమావేశమయ్యారు. స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. యుఎస్ తరపున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి విట్కాఫ్, ట్రంప్ అల్లుడు కుష్నర్ చర్చల్లో పాల్గొన్నారు. ఇరాన్ తరపున ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ నేతృత్వంలోని బృందం హాజరైంది. అయితే చర్చలు ఫేస్ టు ఫేస్గా జరగట్లేదు. బర్గెన్స్టాక్ రిసార్ట్లో రెండు దేశాల ప్రతినిధులు వేర్వేరు గదుల్లో కూర్చున్నారు. మధ్యవర్తులుగా పాక్, ఖతార్ ప్రతినిధులు వ్యవహరిస్తారు. ఖతార్, పాకిస్తాన్ ప్రతినిధులు ఒక గది నుండి మరో గదికి తిరుగుతూ సందేశాలను, ప్రతిపాదనలను చేరవేస్తున్నారు. ఇప్పటికే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కూడా స్విట్జర్లాండ్ వెళ్లారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్తో సమావేశమయ్యారు. ముందుగా అణు అంశంపై చర్చించాలని అమెరికా కోరుతుండగా, లెబనాన్ అంశంపై చర్చకు ఇరాన్ పట్టుబడుతోంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఈ వివాదంపైనే ముందుగా చర్చించే అవకాశం ఉంది. 14 పాయింట్స్ ఎంఓయూపై ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ సంతకాలు కూడా చేశారు. ఆ తర్వాతే లెబనాన్పై ఇజ్రాయెల్ అటాక్ చేయడంతో ఇరాన్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. లెబనాన్పై ఇజ్రాయెల్ వెంటనే దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది ఇరాన్. వీటితో పాటు అమెరికా ఫ్రీజ్ చేసిన ఆస్తులపై ఆంక్షలు ఎత్తివేయడం, అంతర్జాతీయంగా చమురు అమ్మడానికి అవసరమైన లైసెన్సుల జారీపై ఇరాన్ పట్టుబడుతోంది. అయితే ఇరాన్ నుంచి యురేనియం అప్పగింత, మళ్లీ అణు కార్యక్రమాలు చేపట్టబోమని హామీ ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీంతో అణు కార్యక్రమ నియంత్రణ, ఆంక్షల ఎత్తివేతపై ఒక సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్ధం చేయనున్నారు.